హలో వెల్కమ్ టు హాయ్ టీవీ. మనందరికీ తెలుసు సర్జరీస్ అనేవి ఎంత క్రిటికలో. అయితే సర్జరీస్లో మనకి చాలా ఎక్విప్మెంట్సే కాకుండా చాలామంది రోల్స్ అనేవి ప్లే చేసేవి ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ రోల్స్ చాలా ఉంటాయి. మెయిన్గా మనకి కార్డియాక్ సర్జరీస్లో ఒక ఇంపార్టెంట్ రోల్ పర్ఫామ్ చేసే పర్ఫ్యూషనిస్ట్తో అసలు ఆ రోల్ ఏంటి, అది ఎలా పర్ఫామ్ చేస్తారు, అవన్నీ కూడా ఈరోజు మనం కిమ్స్లో వర్క్ చేస్తున్న మిస్టర్ దయాకర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. హాయ్. హాయ్. సో చెప్పండి, యాక్చువల్గా చాలామందికి తెలియదు పర్ఫ్యూషనిస్ట్ అంటే ఏంటి, లైక్ ఏం రోల్ ప్లే చేస్తారు, అది ఎంత ఇంపార్టెంట్ మనకి కార్డియాక్ సర్జరీస్లో ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఈ కార్డియాక్ సర్జరీలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? ఒక కార్డియాక్ సర్జరీ అవ్వాలి అంటే మెయిన్గా 3 ఇంపార్టెంట్ మెయిన్ పర్సన్స్ ఉంటారండి. దాంట్లో కార్డియాక్ సర్జన్ అండ్ అనస్థిస్ట్ అండ్ పర్ఫ్యూషనిస్ట్. ఓకే. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ తోటే మెయిన్ సర్జరీ అనేది కంప్లీట్ అవుతుంది. వీళ్ళ ముగ్గురులో ఎవరు లేకపోయినా మన కార్డియాక్ సర్జరీ అనేది ప్రొసీడ్ అవుతుంది. ఓకే. సో ఈవెన్ డాక్టర్కి కార్డియాక్ సర్జన్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉంటుందో, రోల్ ఉంటుందో, సేమ్ అదే విధంగా పర్ఫ్యూషనిస్ట్కి అండ్ అనస్థిస్ట్ కూడా సేమ్ అదే రోల్ ఉంటుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది పర్ఫ్యూషనిస్ట్కి. సో ఏం చేస్తారు యాక్చువల్గా పర్ఫ్యూషనిస్ట్ అంటే? ఏం చేయాలి? యాక్చువల్లీ చాలా మందికి తెలియదు అండి. పర్ఫ్యూషనిస్ట్ అనే వాళ్ళు ఒకళ్ళు హాస్పిటల్లో ఉంటారని. హాస్పిటల్లో చాలా మంది డాక్టర్స్ ఉంటారు, బట్ పర్ఫ్యూషనిస్ట్ వచ్చేసరికి హాస్పిటల్కి ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చి 1 or 2 మెంబర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటారు. సో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి. మెయిన్గా కార్డియాక్ సర్జరీలో వచ్చేసరికి మనకి హార్ట్ లంగ్ మిషన్ అని చెప్పేసి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. హార్ట్ లంగ్ మిషన్, ఐఏబిపి, తర్వాత ఎక్మో, ఇటువంటి మిషన్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా పర్ఫ్యూషనిస్ట్ అండర్లో ఉంటాయి. సో మెయిన్ కార్డియాక్ సర్జరీలో వచ్చేసరికి హార్ట్ లంగ్ మిషన్ తోటి మనం హార్ట్, లంగ్ ఈ రెండింటిని కూడా మనం ఆర్టిఫిషియల్ గా సర్జరీ అవుతున్నంత సేపు మనం ఆర్టిఫిషియల్ మెయింటైన్ చేస్తాం. ఓకే. మనకి సర్జరీ అవుతుంది అప్పుడు ఫంక్షనింగ్ ఉండదు కాబట్టి మీరు ఆర్టిఫిషియల్ గా దాన్ని మానిటర్ చేయాలి. కరెక్ట్. ఓకే, ఫంక్షనింగ్ చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే సర్జన్ కి కంఫర్ట్ ఇవ్వడం కోసం మనం హార్ట్, లంగ్ రెండు కూడా స్టాప్ చేయాల్సి వస్తుంది. సో హార్ట్ బీటింగ్ కూడా మనం స్టాప్ చేస్తాము సర్జరీ ప్రాసెస్లో ఉన్నప్పుడు. అలాగే మళ్ళీ హార్ట్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి కూడా మనం పర్ఫ్యూషనిస్ట్ మెయిన్ రోల్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ బ్రీతింగ్ అండ్ హార్ట్ రెండు కూడా స్టాప్ అవుతాయి మనం సర్జరీ చేస్తున్నప్పుడు. ఆ రోల్ అనేది మన పర్ఫ్యూషనిస్ట్ తీసుకుంటాడు త్రూఅవుట్ సర్జరీ. ఓకే. ఏం జరుగుతుందండి ఆ ప్రొసీజర్లో? సో దీంట్లో మెయిన్గా ఏంటి అంటే ఒక హార్ట్ లంగ్ మిషన్ ఉంటుందండి. దాంట్లో మనకు సర్జరీ జరుగుతున్నంత సేపు పేషెంట్ బాడీ యొక్క బ్లడ్ మొత్తం కూడా మనకి డైరెక్ట్ మన మిషన్లోకి వచ్చి మిషన్లో నుంచి ఆక్సినేట్ అయ్యి మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్కి మన బాడీలో అయోటా నుంచి డిఫరెంట్ బాడీలోకి మనకి బ్లడ్ అనేది సప్లై అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ రోల్ అంతా కూడా మనం మెయిన్గా చేస్తూ ఉంటాం. సో దీంట్లో సర్జరీ అవుతున్నంత సేపు హార్ట్ ఒక సర్జరీ అనేది సర్జన్ చేస్తూ ఉంటాడు. దాని కంఫర్ట్ ఇవ్వడం కోసం హార్ట్ బీట్ అవుతున్నప్పుడు మనం సర్జరీ చేయడం కష్టం. సో హార్ట్ ఓపెన్ చేయాలన్నా కూడా దాని లోపల బ్లడ్ వెళ్తుంది కాబట్టి మనం హార్ట్ లో నుంచి మొత్తం బ్లడ్ అంతా స్పిల్ అవుతుంది, ఇదంతా. సో ఇవంతా ఏం చేస్తారంటే బ్లడ్ ని బైపాస్ చేస్తారు. సో అందుకే మనం బైపాస్ సర్జరీ అంటాం దీని మెయిన్. సో బైపాస్ సర్జరీ అంటే ఏంటంటే బ్లడ్ మొత్తాన్ని కూడా మనం బైపాస్ చేసి మన మిషన్ లోకి డైవర్ట్ చేసి దాంట్లో నుంచి మనం రెగ్యులర్ హార్ట్ ఏదైతే రోల్ చేస్తుందో ఆ రోల్ని మనం ఆర్టిఫిషియల్గా మిషన్ త్రూ చేస్తాం అనమాట. అంతలోపు హార్ట్కి అవసరమైన సర్జరీ ఏదైతే ఉందో, హార్ట్ అటాక్ అనుకోండి, కర్నరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అంటారు, లేదంటే వాల్స్, హార్ట్ వాల్స్ ఏదైతే ఉన్నా వాల్స్ రిపేర్ ఉంటుంది, రీప్లేస్మెంట్ ఉంటుంది. ఆ రీప్లేస్మెంట్ అవి చేయడం అనేది సర్జన్ చేస్తూ ఉంటారు. అది చేస్తున్నంతసేపు హార్ట్ని, లంగ్ని చేసే ఆర్టిఫిషియల్ మనం చేసే మొత్తం కూడా మనం మిషన్ త్రూ చేస్తూ ఉంటాం. ఒకసారి ఆ రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కంప్లీట్గా ఈ బ్లడ్ ఆక్సిజనేషన్, బీపీ కానీ ఇవన్నీ మానిటర్ ఏదైతే మనం చేస్తామో అదంతా కూడా మళ్ళీ పేషెంట్కి హ్యాండ్ ఓవర్ ఇస్తాం. సో ఆటోమేటిక్గా మళ్ళీ రెగ్యులర్గా హార్ట్ అనేది బీట్ అవుతుంది. సో దాంతోపాటు సర్జరీ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే. ఈ ప్రొసీజర్స్ అప్పుడు హౌ కాంప్లికేషన్స్ అంటే మీరు ఎంత అలర్ట్ ఉండాల్సి వస్తుంది మీ రోల్ ప్లే చేసేవాళ్ళు? మా రోల్ మెయిన్గా ఒక సర్జరీ, కార్డియాక్ సర్జరీ ఒక 4 hours సర్జరీ ఉంటే మాది మినిమం 1 hour to 3 hours మధ్యలో మా రోల్ అనేది ఉంటుంది. ఓకే. ఇనిషియల్గా ప్రాసెస్ స్టార్ట్ అవ్వే ముందు స్టార్టింగ్లో ఉండదు. ఒక సర్జరీ ఫస్ట్ ఎనస్థీషియా ఉంటుంది. ఎనస్థీషియా తర్వాత ఓపెనింగ్ అంటే స్టెర్నాటమీ కానీ అదంతా కూడా ప్రాసెస్ అనేది ఉంటుంది. సర్జన్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఆర్గాన్ ఓపెన్ అయిన తర్వాత దాని నుంచి బ్లడ్ డైవర్ట్ చేయడానికి మనకి కొన్ని క్యాన్లాస్ అనేది ఇన్సర్ట్ చేస్తారు సర్జన్. ఓకే. సో అవి ఇన్సర్ట్ చేసిన తర్వాత దాంట్లో నుంచి మన బ్లడ్ అనేది
మన మిషన్లోకి వచ్చి మనం కొన్ని డిస్పోజల్స్ యూస్ చేస్తాం అనమాట. ఆ బ్లడ్ ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా ఈచ్ పేషెంట్కి ఒక పర్టికులర్ డిస్పోజల్ ఐటమ్ అనేది ఉంటుంది. దాన్ని ఆక్సినేటర్ అంటారు. సో ఆక్సినేటర్ ఏంటి అంటే లంగ్ లాగా వర్క్ చేస్తుంది. సో ఆ బ్లడ్ అంతా కూడా మనకు ఆక్సినేటర్లోకి వచ్చి ఆక్సినేటర్ నుంచి మిషన్ త్రూ పంప్ అవుతుంది. మిషన్ వచ్చేసరికి మనకి హార్ట్ లాగా యాక్ట్ చేస్తుంది, పంపింగ్ లాగా. ఈ ఆక్సినేటర్ అనేది లంగ్ లాగా వర్క్ చేస్తుంది. సో మిషన్ త్రూ ఆ ఆక్సినేటర్ నుంచి పుష్ చేయడం వల్ల సో పంపింగ్ లో ఆక్సినేట్ బ్లడ్ అనేది ఆక్సినేట్ అయ్యి డైరెక్ట్ గా మళ్ళీ దానికి బ్లడ్ అనేది డైరెక్ట్ గా పేషెంట్ కి వెళ్ళిపోతుంది. ఓకే, దానికి వే ఉంటుంది ఇంకేమైనా? మొత్తం అన్ని పైప్ లైన్స్ ఉంటాయి, ట్యూబింగ్స్ ఉంటాయి. సో ఆ ట్యూబింగ్స్ త్రూ మనం కంప్లీట్ గా పేషెంట్ కి అనేది పర్ఫ్యూజన్ అంటే మెయిన్ ఏంటంటే ఆక్సిజన్ సప్లై టు ద బాడీ. ఓకే, మన మెయిన్ రోల్ ఏంటంటే ఆర్టిఫిషియల్ గా బాడీ మొత్తానికి కూడా మనం ఆక్సిజన్ సప్లై అనేది ఇస్తాం. సో లంగ్ హార్ట్ పనిచేయనప్పుడు ఇది అనేది ఆర్టిఫిషియల్ గా యూస్. అదే అంటే వాట్ కాంప్లికేషన్స్ యూ ఫేస్, అంటే ఏం కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, మీకు ఎంత హార్డ్ ఉంటుంది అట్లా? ఈ పర్ఫ్యూజన్ రోల్ అనేది చాలా క్రిటికల్ డ్యూటీ అండి. రెగ్యులర్ గా ఈవెన్ సర్జన్స్ కూడా మనకి పర్ఫ్యూషన్ ట్రస్ట్ చేయకుండా ఈవెన్ జూనియర్స్ కూడా టచ్ చేయడానికి కూడా వాళ్ళు ఎలో చేయరు. ఎందుకంటే ఈ పర్ఫ్యూషన్ ఏ చిన్న మిస్టేక్ చేసినా అది ఒక లైఫ్ 1 సెకండ్ పంపింగ్ ఆగిపోయినా 1 సెకండ్ కనుక ఆపాము అంటే అది ఆటోమేటిక్ గా మన లైఫ్ కి రిస్క్ అవుతుంది. దాంతోపాటు ఏ చిన్న ఎర్రర్ వచ్చినా కూడా, ఏ చిన్న మిస్టేక్ అయినా, ఎయిర్ ఎంబాలిజం అంటారు. సో ఎయిర్ ఇన్ కేస్ సర్క్యులేషన్ నుంచి మన బ్లడ్ వచ్చినప్పుడు దానిలో ఎయిర్ ఎంటర్ అయినా కూడా లేదు. మనం దీంతో పాటు చాలా పారామీటర్స్ మెయింటైన్ చేస్తాం. బీపీ కూడా మన పర్ఫ్యూషన్ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఎంత బీపీ మెయింటైన్ చేయాలి అనేది కూడా మెయిన్ గా హార్ట్ ఫంక్షనింగ్స్ అన్ని మీ చేతిలో ఉంటాయి. ఈవెన్ ఎలక్ట్రోలైట్స్ కూడా సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ సంబంధించింది, బ్లడ్ పర్సంటేజ్ కి సంబంధించింది. సో ఇవన్నీ కూడా పర్ఫ్యూషన్ ఆ 3 hours అనేది, ఆ 2 to 3 hours అనేది మేజర్ గా పర్ఫ్యూషన్ అండర్ లో ఉంటుంది. తనే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఎట్ ఎ టైం మీరు ఇవన్నీ కంట్రోల్ చేస్తూ ఉండాలి. మధ్యలో టెస్ట్ కి, ల్యాబ్ కి టెస్ట్ పంపిస్తాము. మధ్యలో అంటే సర్జరీ జరుగుతున్నప్పుడు మిడిల్ లోనే మనం ల్యాబ్ టెస్ట్ పంపించి దాంట్లో పారామీటర్స్ ఎలా వచ్చినాయి దాన్ని బట్టి మనం యాడ్ చేయడం కానీ, లేదంటే ఎక్సెస్ ఉన్నప్పుడు రిమూవ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్ రోల్ లో ఉంటాయి అన్నమాట మెయిన్ గా. ఓకే, ఇవి కాంప్లికేషన్స్ అయితే ఇవి ఉంటాయి. ఈ కాంప్లికేషన్స్ ఇంకా చాలా టైప్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎర్రర్స్ అంటే మనకి సడన్ పవర్ ఫ్లక్చుయేషన్స్ లో వచ్చి మిషన్ ఆగిపోయినప్పుడు అలా మనం ఎలా చేస్తారు? మన సర్జరీకి వెళ్ళినప్పుడు కంప్లీట్ సేఫ్టీ మెకానిజం ఉంటుంది, సేఫ్టీ చెక్ లిస్ట్ ఉంటుంది. సేఫ్టీ చెక్ లిస్ట్ ప్రకారం మనం అన్ని కూడా ఈవెన్ మాన్యువల్ గా మనం హ్యాండిల్ చేయడానికి కూడా మనకి హ్యాండ్ క్రాంకర్స్ అంటారు. హ్యాండ్ క్రాంక్స్ కూడా ఉంటాయి. మెషిన్ ఒకవేళ స్టాప్ అయినా కానీ మీరు బ్యాటరీ బ్యాకప్స్ ఉంటాయి. స్టిల్ ఇంకా బ్యాటరీ బ్యాకప్ లో కూడా టైం పడుతుంది అనుకున్నా విత్ ఇన్ సెకండ్స్ లో మనం హ్యాండ్ క్రాంక్స్ ఉంటాయి, దాంతో మనం మాన్యువల్ గా కూడా చేయొచ్చు. ఓకే, సో ఇది ఒకవేళ ఈ రోల్ ప్లే చేయాలనుకునే వాళ్ళు ఎలా ఎంటర్ అవ్వచ్చు ఈ ప్రొఫెషన్ కి? ఈజ్ ఇట్ ఈక్వల్ టు డాక్టర్? లైక్ ఎలా, ఏం స్టడీ చేయాల్సి వస్తుంది, ఎలా స్టార్ట్ చేయాలి? దీని ఇంపార్టెన్స్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు డాక్టర్ ఉంటుంది. సో క్వాలిఫికేషన్ వైజ్ ఇట్స్ నాట్ డాక్టర్, బట్ మోర్ దెన్ సేమ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఈక్వల్ ఆల్మోస్ట్ క్వాలిఫికేషన్ కూడా పీజీ డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ ఉంటుంది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు ఇది? ఆఫ్టర్ ఇంటర్? ఇది యాక్చువల్గా ఇంతకు ముందు ఏంటంటే మనకి డిగ్రీలో కూడా మనకి పర్ఫ్యూజన్ ఉంటుందండి. సో పర్ఫ్యూజన్ డిగ్రీ కూడా ఉంటుంది. దాంతోపాటు పీజీ డిప్లొమా, డిగ్రీ అయిపోయి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక పీజీ డిప్లొమా కూడా. ఎలిజిబిలిటీ ఏమన్నా ఉండాలా దీనికి? మెడికలే చదవాలి? సైన్స్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి. సో మెయిన్గా ఇంకా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి మెడికల్ టర్మినాలజీస్ అన్ని కూడా తెలిసి ఉండాలి. దీంట్లో మనకి అన్ని సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అవుతాయి. ఫార్మకాలజీ, తర్వాత ఈవెన్ హిమటాలజీ అని చెప్పేసి బ్లడ్కి సంబంధించిన కంప్లీట్ ఇది, తర్వాత మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఎందుకంటే మనం కంప్లీట్గా ఒక ఇప్పుడు పొటాషియం ఇవన్నీ హ్యాండిల్ చేయాలనుకుంటే దానికి సంబంధించి చేయాలి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సంబంధించి మనకి ఏ బ్యాక్టీరియాని దీని గురించి స్టడీ చేయాలనుకుంటే కంపల్సరీ మైక్రోబయాలజీ. సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్ అనేది మనం ఇంక్లూడ్ అయి ఉంటుంది, నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు పర్ఫ్యూషనిస్ట్ కి ఓన్లీ కార్డియాక్ సర్జరీస్ లోనే ఇంపార్టెంట్ రోల్ ఉంటుందా, అదర్ దెన్ కార్డియాక్ సర్జరీస్ కూడా ఏమన్నా? లేదండి, కార్డియాక్ సర్జరీతో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి. లివర్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, లంగ్ ట్రాన్స్ప్లాంట్లో కూడా మనం కార్డియాక్ పర్ఫ్యూనిస్ట్ రోల్ అనేది ఉంటుంది. సో ఈ సర్జరీస్ కి కూడా కావాలి. ఎక్మో అని చెప్పేసి మెయిన్ గా ఎక్మో కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఏంటండి ఎక్మో అంటే? ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరల్ మెంబ్రెయిన్ ఆక్సినేషన్ అంటారు. సో ఇది ఏంటంటే ఎక్స్ట్రా కార్పోరల్ ఆక్సినేషన్ అంటే మనం ఆర్టిఫిషియల్ గా అవుట్ సైడ్ నుంచి మనం ఆక్సిజన్ అనేది ఫీడ్ చేయడం.
ఓకే. సో ఇది మెయిన్గా ఎక్మో యొక్క కాన్సెప్ట్. ఎప్పుడు ఇస్తారు ఇదంటే ఎంత ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ పేషెంట్? ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే యాక్చువల్లీ పేషెంట్ కనుక డైరెక్ట్ హాస్పిటల్కి ఏదైనా బ్రీతింగ్ డిఫికల్టీ కానీ లేదంటే ఆక్సిజన్ అందక కనుక వచ్చినప్పుడు ఫస్ట్ ట్రయల్ ఏముంటుంది అంటే నేసల్ ఆక్సినేషన్ అని పెడతారు. సో నేసల్ ఆక్సినేషన్లో కనుక అతను ఓకే సర్వైవ్ అవుతే ఓకే, లేదనుకుంటే ఏంటి తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి వెంటిలేషన్. ఓకే, వెంటిలేషన్ పెడతారు. వెంటిలేషన్లో కూడా తను ఎప్పుడైతే టాలరేట్ చేయలేకపోతాడు వెంటిలేటర్ కూడా అనుకుంటే అప్పుడు మనం ఎక్మోకి వెళ్తాం. ఓకే, ఇది ఓన్లీ పర్ఫ్యూషనిస్టే చేయాలి. ఎక్మో వచ్చేసరికి పర్ఫ్యూషనిస్ట్ రూల్ అనేది ఉంటుంది. ఓకే. సో ఈ ఎక్మో ఇనిషియేషన్ అదంతా కూడా టీమ్, కంపల్సరీ టీమ్ ఉంటారు. ఇంటెన్సివ్ కేర్ అండ్ సర్జన్ అండ్ పర్ఫ్యూషనిస్ట్. సేమ్ ఇక్కడ కూడా ముగ్గురు రోల్ ఉంటుంది, ఎనస్థెటిస్ట్ రోల్ ఉంటుంది. సో ఈ ముగ్గురు కలిసి ఎక్మో అనేది ఇనిషియేట్ చేస్తారు. చేసిన తర్వాత ఎక్మో మిషన్ అది ఆగకుండా చూసుకునే బాధ్యత పర్ఫ్యూషనిస్ట్ ఉంటుంది. సో అది కంప్లీట్గా రన్ చేయడం కానీ అది దానికి వచ్చే మిషన్లో వచ్చే ఆక్సినేషన్లో వచ్చే కాంప్లికేషన్స్ కానీ అది మొత్తం కూడా పర్ఫ్యూషనిస్ట్ చూసుకోవాల్సి అవుతుంది. సర్జన్ రోల్ ఒకసారి ఎక్మో ఇనిషియేషన్ అయిపోయిన తర్వాత సర్జన్ రోల్ అయిపోతుంది. కానీ పర్ఫ్యూషనిస్ట్ ఏంటంటే కంటిన్యూగా 24/7 మనం ఎక్మో అనేది మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది మామూలు కార్డియాక్ సర్జరీలో ఏంటంటే ఒక 2 hours 3 hours రోల్ ఉంటుంది. సో ఆ 3 hours రోల్ తర్వాత ఆటోమేటిక్గా మన రోల్ అయిపోతుంది, పేషెంట్ని సేఫ్గా ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్మోలో ఆల్రెడీ లంగ్ వర్క్ చేయడం అనేది ఆగిపోయిన తర్వాత, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే కరోనా సిచ్యువేషన్ ఉంది. కరోనా సిచ్యువేషన్స్లో లంగ్ అనేది కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంది. సో షింక్ అయిపోతుంది అనమాట. సో లంగ్ ఎలాస్టిక్నెస్ ఉన్నంతసేపు మనం వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు ఆ ఎలాస్టిక్నెస్ తోటి మనం ఆక్సిజన్ ఫీడ్ చేయగలుగుతాం. ఓకే. సో బట్ ఈ ఎలాస్టిక్నెస్ లేకుండా ఫైబ్రోసిస్ అయిపోతుంది. ఓకే. కరోనా లాంటి వైరస్ సిచ్యువేషన్లో, అంటే ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో ఆ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే మనకి వెంటిలేటర్ అనేది వర్క్ చేయదు. ఆ ఎలాస్టిక్నెస్ ఉండకపోవడం వల్ల, స్టిఫ్నెస్ వలన మనం ఎయిర్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేయలేము. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఆక్సిజన్ అవుతుంది. ఎయిర్ అనేది మనం లోపలికి ఇన్సర్ట్ చేయలేము వెంటిలేటర్ తో. అలాంటప్పుడు మనం కంపల్సరీగా మనం ఎక్మోకి వెళ్ళాల్సి వస్తుంది. వెంటిలేటర్ తోటి అవ్వనప్పుడు అప్పుడు మనం ఆక్సిజనేషన్ కంపల్సరీగా పేషెంట్కి అందించాలి. కాబట్టి అతను సర్వైవ్ అవ్వాలంటే కంపల్సరీ బాడీకి ఆక్సిజనేషన్ అందాలి. బట్ లంగ్ అనేది వర్క్ చేయట్లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్ బ్లడ్ తీసుకొని బ్లడ్ని ఆక్సినేట్ చేస్తాం. ఓకే. సో మనం లంగ్ని బైపాస్ చేస్తాం అనమాట ఇక్కడ. సో లంగ్ని బైపాస్ చేసి డైరెక్ట్ బ్లడ్ తీసుకొని బ్లడ్ని ఆక్సినేట్ చేసి మళ్ళీ పేషెంట్కి ఇస్తాం. దీంట్లో కూడా 2 types ఆఫ్ ఎక్మోస్ ఉంటాయి. వీనో వీనస్ అని చెప్పేసి, వీనో ఆర్టరియల్ అని చెప్పేసి. ఓకే. వివి ఎక్మో, విఏ ఎక్మో అంటారు. వివి ఎక్మో వచ్చేసరికి మనకి లంగ్ ఏదైతే ఉందో లంగ్కి సంబంధించి, లంగ్ కనుక పనిచేయనప్పుడు, లంగ్ ఒక్కటే ప్రాబ్లం ఉన్నప్పుడు మనం వివి ఎక్మో చేస్తాం. సో లంగ్తో పాటు హార్ట్ ఫంక్షన్ కూడా బాగాలేదు, హార్ట్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు అప్పుడు విఏ ఎక్మో చేస్తాం. వీనో ఆర్టరియల్ ఎక్మో అంటారు. సో ఇది హార్ట్కు లంగ్కి అంటే పంపింగ్ ప్లస్ ఆక్సినేషన్ రెండింటికి సపోర్ట్ చేస్తుంది. వివి వచ్చేసరికి ఓన్లీ ఆక్సినేషన్ ఒకటి. పంప్ అనేది మన హార్ట్ బాగానే ఉంటుంది కాబట్టి పంపింగ్ అనేది హార్ట్ చూసుకుంటుంది. ఆక్సినేషన్ మాత్రం మెషిన్ త్రూ ఇస్తాం. సో ఇప్పుడు ఎక్మో అని చెప్తున్నారు కదా, దీని సర్వైవల్ రేట్ ఎంత వరకు ఉంటుంది? అండ్ ఏ స్టేజ్లో, అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత పెట్టాలా లేకపోతే ఎలా ఏంటి? ఎక్మో లాస్ట్ స్టేజ్ అని కాదు, మనకి ఎప్పుడైతే వెంటిలేటర్ అనేది మనం టాలరేట్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు మనం కంపల్సరీగా మనం ఎక్మోకి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఎక్మోకి వెళ్ళడానికి చాలా క్రైటీరియాస్ ఉంటాయి. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మల్టిపుల్ ఆర్గాన్స్ కనుక ఇన్వాల్వ్ అయ్యాయి అంటే మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ ఉంది అనుకుంటే మనం ఎక్మోకి వెళ్తే సర్వైవల్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సింగిల్ ఆర్గాను 2 ఆర్గాన్స్ కనుక మనకి ప్రాబ్లం ఉన్నాయి, సో హార్ట్ అండ్ లంగ్, లేదు లంగ్ అండ్ కిడ్నీ, ఇలా 2 ఆర్గాన్స్ ఆర్ 1 సింగిల్ ఆర్గాన్ లైక్ ఓన్లీ లంగ్ ప్రాబ్లము అలా ఉంది అనుకుంటే కనుక మనకి దీనిలో సర్వైవల్ రేట్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి. అలా కాకుండా ఆల్రెడీ మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ ఉంది, హార్ట్, లంగ్, లివర్ కూడా ఇష్యూ ఉంది, దాంతోపాటు కిడ్నీ క్రియాటిన్ వాల్యూస్ కనుక హై ఉన్నాయి, సో స్ట్రోక్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే దాని సర్వైవల్ రేట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో మనకి కేస్ సెలెక్షన్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో లాస్ట్ మినిట్లో మనం డెసిషన్ తీసుకోవడం కూడా ఎక్మోకి వెళ్ళడం కూడా చాలా రాంగ్ డెసిషన్ అవుతుంది. దానికి ప్రాపర్ టైమింగ్ ఉంటుంది, ఆ టైంలో ఎగ్జాక్ట్గా చేస్తేనే మన సర్వైవల్ రేట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే. రీసెంట్గా ఎవరిని లైక్ మీరు ఏ కేసెస్ మీరు హ్యాండిల్ చేశారు ఇలా లాంగ్ టర్మ్ వర్క్ కానీ? రీసెంట్గా అంటే యాక్చువల్గా ఒకటి ఏదైనా క్రిటికల్
క్రిటికల్ కేసు అంటే ఒకటి కేసు ఉందండి. ఇది యాక్చువల్ గా రాయ్పూర్ లో మేము కేసు చేసాము. ఓకే. సో అది ఏంటంటే మనకు రాయ్పూర్ నుంచి కాల్ వచ్చింది హాస్పిటల్కి. సో హాస్పిటల్కి కాల్ వచ్చినప్పుడు ఏంటంటే చిన్న బేబీ 18 months బేబీ. సో ఈ పీడియాట్రిక్స్ లో కూడా మెయిన్ గా ఇది చాలా ఇష్యూస్ లో ఇది యూజ్ చేస్తాము. సో 18 months బేబీ, ఆ బేబీని అక్కడ హాస్పిటల్స్ వాళ్ళు ఫెసిలిటీస్ లేవు, అక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ కానీ హైయెస్ట్ అంటే హైఫై ట్రీట్మెంట్ ఏది కూడా అక్కడ అవైలబుల్ లేదు. సో లేనప్పుడు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు కాంటాక్ట్ చేశారు. సో వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ చేయడానికి వాళ్ళు రెడీ ఉండే. సో అప్పుడు మాకు కాల్ వచ్చిన తర్వాత మేము టీం అందరం కూడా డైరెక్ట్ ఎయిర్లైన్లో వెళ్ళి ప్రొసీజర్ చేస్తూ ట్రావెల్ చేయొచ్చా మీరు? ఎయిర్ అంబులెన్స్ లో మనం ట్రావెల్ చేయొచ్చు. ఎయిర్ అంబులెన్స్ లో ట్రావెల్ చేయొచ్చు. సో మనకి టైమింగ్ బట్టి, ఎందుకంటే ఎంత క్విక్ గా హాస్పిటల్కి రీచ్ అవుతే అంత బెటర్. ఎందుకంటే అవుట్ సైడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేంత వరకు మీరు మేనేజ్ చేయాలంటారా? ట్రీట్మెంట్ అనేది అక్కడే స్టార్ట్ చేస్తాం. ట్రీట్మెంట్ అనేది మనం ఎప్పుడైతే మనం టీం అందరం అక్కడ రీచ్ అయ్యామో అక్కడి నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి వెంటిలేషన్ పని చేయలేదు అంటే ఈవెన్ 1 second కూడా మనకి ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే వెంటిలేటర్ పని చేయట్లేదు అంటే ఆక్సిజన్ బాడీకి అందట్లేదు. సో బ్రెయిన్ కి మనకి ఒక 2-3 seconds కనుక మనకి ఆక్సిజన్ అందలేదు అనుకుంటే మనకి కాంప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో మనకి ఈవెన్ 1 minute కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆ సిచ్యువేషన్. సో అందుకని చెప్పి మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఆ పేషెంట్ తీసుకొచ్చి ఇక్కడ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. సో ఈవెన్ ఎక్విప్మెంట్ టీము అందరం కూడా అక్కడికి వెళ్ళి అక్కడే ఎక్మో అనేది ఇనిషియేట్ చేసి వితిన్ అవర్స్ లోనే మనం హాస్పిటల్కి రీచ్ అయ్యాం. సో ఎయిర్ అంబులెన్స్ అంతా కూడా మనకి టీమ్ కోఆర్డినేట్ చేశారు. సో టీమ్ తో పాటు మొత్తం కంప్లీట్ కోఆర్డినేషన్ తోటి ఎక్కడ 0 time వేస్ట్. ఈవెన్ మన పిట్ స్టాప్ ఎలాగైతే ఉంటుందో సో అలా మన కంప్లీట్ కోఆర్డినేషన్ తోటి హాస్పిటల్కి వెళ్ళగానే వితిన్ ½ an hour లో మనం ఎక్కువ ఇనిషియేట్ చేసి వితిన్ 1-2 hours లోపే మనం ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ అంబులెన్స్లో మనం ట్రావెల్ చేసి హైదరాబాద్ రీచ్ అయ్యాము. హైదరాబాద్ రీచ్ అవ్వగానే మన హాస్పిటల్ అంబులెన్స్ అనేది అక్కడ రెడీ ఉంది. హాస్పిటల్ అంబులెన్స్లో హాస్పిటల్కి రీచ్ అయ్యాము. సో అలా మనకు టోటల్ ప్రాసెస్ అనేది ఒక 6 hours వరకు మనకు టైం పట్టింది. సో సక్సెస్ ఎంబేబీ సర్వైవ్ అయ్యారు. 18 days లో మనకి పేషెంట్ కూడా డిశ్చార్జ్ అయిపోయారు. ఎక్మో ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకొని ప్రాపర్ టైమింగ్ లో కనుక ఎక్మో ఇనిషియేట్ చేస్తే సర్వైవల్ రేట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అది 18 days లో మనకి ఎక్మో అనేది సర్వైవల్ అయిపోయారు. అది ఈవెన్ మనకి హాస్పిటల్ న్యూస్ లో కూడా మనం పబ్లిష్ చేసాం. ఓకే. సో ఈ ఎక్మో అంటున్నారు కదా, లైక్ హౌ లాంగ్, ఎంత వరకు లాస్ట్ పెట్టచ్చు? దీంట్లో యాక్చువల్గా లిమిట్ అనేది చెప్పడం కష్టం. ఒక పేషెంట్ ఈవెన్ 10 days లో సర్వైవ్ అంటే రికవరీ అవ్వచ్చు. కొంతమంది పేషెంట్స్ ఈవెన్ రికవరీ చాలా లేట్ అవ్వచ్చు. కొంతమందికి ఓన్లీ ఆర్గాన్ దొరికే వరకు మనం ఈ మిషన్ అనేది మనం రన్ చేయొచ్చు. ఇప్పుడు లంగ్ ఇష్యూ ఉంది, సో లంగ్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలి తను. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే టెంపరీగా మనం ఆ మిషన్ లో ఎక్మోలో పెట్టుకొని లంగ్ ఏదైతే డోనార్ నుంచి మనకు వచ్చే వరకు తను ఆ మిషన్ లోనే రన్ చేస్తాం. అది 1 month కావచ్చు, 2 months కావచ్చు, 10 months కావచ్చు. లాస్ట్ ఎప్పటి వరకు మీరు చేశారు? ఇప్పటి వరకు యాక్చువల్గా నేను లాంగెస్ట్ ఎక్మో చేసింది వచ్చేసరికి మనకి 62 days చేసాము. సో అది అంతకంటే కూడా చాలా లాంగ్ పెట్టచ్చు. చాలా స్టడీస్ ఉన్నాయి, ఆల్రెడీ పబ్లిషింగ్ కూడా ఉన్నాయి. బట్ నేను చేసిన లాంగెస్ట్ ఎక్మో వచ్చేసరికి 62 days. అది వచ్చేసరికి ఆల్మోస్ట్ సేమ్ లంగ్ ఫైబ్రోసిస్ ఉంది. సో అతను ఫస్ట్ ఇనిషియల్గా మనం ఎక్మోలో పెట్టినప్పుడు లంగ్ కూడా అంతా కూడా మనకి ఇష్యూస్ ఉండే. సో దాంతో సివియర్ ARDS అంటారు, అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్. సో ARDS కండిషన్స్లో మనం తీసుకొచ్చిన తర్వాత ఎక్మో ఇనిషియేట్ చేసాము. ఇనిషియల్ 1-2 daysలోనే మనకి రికవర్ అవుతుందని చెప్పి చూసాము. బట్ ఎక్కడ కూడా మన ఈవెన్ 1% కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. సో ఎక్మో అనేది ట్రీట్మెంట్ లాగా కాకుండా ఎక్మో అనేది సపోర్టింగ్ ఇన్స్ట్రుమెంట్. సో ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది లంగ్ ఇన్ఫెక్షన్ ని మనం ఎక్మో క్లియర్ చేయాలి. ఎక్మో అనేది ఆ లంగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేంత వరకు మీరు ఫంక్షన్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. ఎక్కువ ఆక్సినేషన్ ఆ లంగ్ పనిచేయనప్పుడు ఏంటంటే మనకు ఆక్సినేషన్ అవ్వదు కదా. ఆక్సినేషన్ అవ్వకపోతే మిగిలిన ఆర్గాన్స్ కి ఎఫెక్ట్ వస్తుంది. బ్రెయిన్ వితిన్ కొన్ని మినిట్స్ లోనే మన బ్రెయిన్ ఎఫెక్ట్ వస్తుంది. సో అందుకని చెప్పి టెంపరీగా మనం ఈ మిషన్ పెట్టుకొని లంగ్ రికవర్ అవడానికి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నంత సేపు ఎక్మో అనేది మనకి సపోర్ట్ చేస్తుంది మిగిలిన ఆర్గాన్స్ ప్రొటెక్షన్ కోసం. దాని మెయిన్ కాన్సెప్ట్ అది. అంతేగాని దీనివల్ల ట్రీట్మెంట్ ఏం జరగదు, ఇది సపోర్టింగ్ లా ఉంటుంది.
ఆ ట్రీట్మెంట్లో పేషెంట్ రియాక్ట్ అయ్యి ఆ లంగ్ రికవర్ అయ్యింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆక్సిజనేషన్ అనేది లంగ్ తీసుకుంటుంది, మనం ECMO అనేది ఆఫ్ చేసుకోవాలి గ్రాడ్యువల్గా. ఎప్పుడైనా ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ ఉంటాయా లైక్ మీ ప్రొఫెషన్లో సర్జరీస్ టైంలో కానీ? యాక్చువల్లీ దీంట్లో సర్వైవల్ రేట్స్ అనేది మనకి ఓన్లీ 60% వరకే ఉంటుంది ECMOలో. ఆల్మోస్ట్ 40% సర్వైవల్ రేట్స్ అనేది తక్కువనే. ఈవెన్ అదర్ కార్డియాక్తో కంపేర్ చేస్తే కార్డియాక్లో ఆల్మోస్ట్ 95% వరకు మనకి సర్వైవల్ రేట్ ఉంటుంది. ప్రతి సర్జరీ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గానే కంప్లీట్ అవుతుంది. బట్ ఇక్కడ ECMOలో వచ్చేసరికి అలా ఉండదు. ECMOలో ఏంటంటే మనకి ECMO ఇట్ సెల్ఫ్ మనకి కొంతవరకు డ్యామేజ్ చేస్తుంది బాడీని. బట్ తప్పని సిచ్యువేషన్ కాబట్టి కంపల్సరీగా మనం ECMO అనేది ఇన్సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి బైపాస్లోకి వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఆర్టిఫిషియల్గా మనకి బాడీ అనేది దీనికి రియాక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది వస్తుంది. ECMO ఇట్ సెల్ఫ్ మనకి అంటే బాడీ అనేది ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వల్ల మనకి కొంత డ్యామేజ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో అది మనకి కంపల్సరీ అవసరం కాబట్టి మనం కంపల్సరీ ECMO అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి ECMO అన్యూజువల్గా అంటే మనకి ఈవెన్ కొంతవరకు భారం ఉన్న వాడికి మనకి ఇది పెడితే ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినప్పుడు దాంతోపాటు ఇది కూడా వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా సర్వైవల్ రేట్ అనేది ఇంకా తగ్గిపోతుంది. దానివల్ల మనకి సక్సెస్ రేట్ అనేది దీనిలో చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కార్డియాక్ సర్జరీస్లో మీ రోల్ ఎక్కువ ప్లే మీ రోల్ ఇంపార్టెంట్ రోల్ అంటున్నారు కదా. సో నార్మల్గా మాకు తెలిసినంత వరకు 1 or 2 టైప్స్ తెలుసు, బైపాస్ ఆర్ ఎల్స్ హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ సర్జరీస్ అన్నప్పుడు ఇలాంటివే తెలుసు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్ట్ సర్జరీస్ ఏమన్నా ఉంటాయంటారా? హార్ట్ సర్జరీస్ లో చాలా టైప్స్ ఉంటాయండి. ఓకే. మెయిన్ గా చాలా వరకు తెలిసిన నేమ్స్ వరకు చెప్పాలి అనుకుంటే మనకి CABG అంటారు, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అంటారు. దాంట్లో ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మనకి బ్లడ్ సప్లై లేకుండా అంటే మన హార్ట్ కి ఏదైతే మజిల్ కి బ్లడ్ సప్లై లేదు అలాంటప్పుడు మనకి హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఆ మజిల్ డ్యామేజ్ వల్ల మనకి హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఈ CABGs లో కూడా మనకి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ CABGs ఉంటాయి, బీటింగ్ హార్ట్ అని చెప్పేసి ఆన్ పంప్ అనేది. ఆన్ పంప్ లో వచ్చేసరికి మన పర్ఫ్యూజన్ రూల్ అనేది మెయిన్ ఆ మిషన్ అనేది అన్ని కనెక్ట్ చేస్తాం. బట్ బీటింగ్ హార్ట్ లో వచ్చేసరికి కంప్లీట్ సర్జనే మెయిన్ రోల్ చేస్తారనమాట. సో దీనిలో పర్ఫ్యూజిస్ట్ అనే అతను స్టాండ్ బై ఉంటారు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అప్పుడు పర్ఫ్యూజిస్ట్ హెల్ప్ తీసుకుంటారు. లేదనుకుంటే సర్జన్ మాత్రమే డైరెక్ట్ సర్జన్ అనేది చేస్తారు. బట్ వితౌట్ స్టాండ్ బై సర్జన్ చేయడం కష్టం. సరే హార్ట్ కనుక టాలరేట్ చేయలేదు అని అంటే బీటింగ్ హార్ట్ సర్జరీలో మాత్రం పర్ఫ్యూజిస్ట్ వచ్చేసరికి స్టాండ్ బై రోల్ ఉంటుంది. మిగిలిన సర్జరీస్ ఏది వాల్ రీప్లేస్మెంట్ లేదంటే హార్ట్ లో హోల్ ఉందంటారు, ASD అంటారు, VSD వెంట్రికల్ సెప్టల్ అంటే 2 ATS మధ్యలో మన హార్ట్ లో 4 చాంబర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో 2 చాంబర్స్ మధ్యలో కనుక హోల్ ఉంటే దాన్ని ASD VSD అంటారు. సో వెంట్రికల్స్ మధ్యలో కనుక చిన్న హోల్ ఉంటే దాన్ని వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్ అని, 2 ATS మధ్యలో కనుక డిఫెక్ట్ ఉంటే సో ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్. సో అలా ఉంటాయి. తర్వాత వాల్స్ ఏవైతే కవాటాలు ఉంటాయో ఒక చాంబర్ నుంచి ఒక చాంబర్లోకి బ్లడ్ వెళ్ళడానికి, సో ఆ కవాటాలు మూసుకోవడం తెచ్చుకోవడం వల్ల మన బ్లడ్ అనేది ఒక చాంబర్ నుంచి ఇంకొక చాంబర్లోకి బ్లడ్ వెళ్తుంది. సో ఆ వాల్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ముందుకు వెళ్ళాల్సిన బ్లడ్ మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే ఈ బ్లడ్ సప్లై అనేది ప్రాపర్ వేలో వెళ్ళకుండా మన హార్ట్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలాంటప్పుడు వాల్ రీప్లేస్మెంట్ అనేది అవసరం అవుతుంది. ఈ వాల్ రీప్లేస్మెంట్ కూడా మన పర్ఫ్యూజన్ రోల్ మెయిన్ రోల్ ఉంటుంది అనమాట. సో అలాగే చాలా టైప్స్ ఆఫ్ ఇవి ఉంటాయి. అయోటిక్ ఎన్రిజమ్స్ అంటారు, తర్వాత PAPVC పల్మనరీకి సంబంధించిన వెయిన్స్ కానీ ఆర్టరీస్ కానీ అవి వేరే చాంబర్స్ నుంచి ఓపెన్ అవ్వడము, తర్వాత గ్లెన్ సర్జరీ పీడియాట్రిక్స్లో నియోనాటల్స్లో డైరెక్ట్ బై బర్త్లో కొన్ని డిసీజ్ వస్తాయి. సో దానికి సంబంధించిన దీంట్లో కానీ చాలా వరకు మోర్ దెన్ 100 పైన మనకి కార్డియాక్ సర్జరీస్ ఉంటాయి. ఓకే. మీరు ఎప్పటి నుంచి ఈ ప్రొఫెషనల్ రోల్లో ఉన్నారండి? యాక్చువల్గా ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి నాకు ఒక స్టోరీ కూడా ఉందండి. యాక్చువల్గా మా మదర్కి DVR సర్జరీ అయింది, డబుల్ వాల్ రీప్లేస్మెంట్ అంటారు. మనకి మైట్రల్ అండ్ అయోటిక్ వాల్ 2 కూడా వాల్స్ అనేది రీప్లేస్ చేశారు. అయితే ఆ రీప్లేస్ చేసినప్పుడు నాకు ఈ పర్ఫ్యూజన్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది, సో దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది మెయిన్గా నాకు అప్పుడు తెలిసింది. సో ఆ తర్వాత దాని గురించి నేను ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే ఉస్మానియా యూనివర్సిటీలో మనకి ఆ కోర్స్ అనేది అవైలబుల్ ఉందని తెలిసిన తర్వాత నేను యాక్చువల్లీ అప్పటికే నేను గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను. బట్ దాని మీద కానీ ఇంత ఇంపార్టెంట్ రోల్ చూస్ చేసుకోవాలన్నా కానీ ఆ ధైర్యం ఉండాలి, ఎందుకంటే ఒక లైఫ్ మన చేతిలో ఉంటది కదా. మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు, ఎందుకంటే అప్పటికే ఫైనాన్షియల్ ఇష్యూస్ అవన్నీ ఉండగా కూడా నేను ఒక ఎంప్లాయీగా గవర్నమెంట్ దాంట్లో వెళ్ళిపోయి ఇంకా సెటిల్ అవుతాడు అనుకునే టైంకి
మళ్ళీ నేను చదువుతాను అనేసరికి బర్డెన్ అవుతుంది. బట్ స్టిల్ మా ఫాదర్ కానీ మా మదర్ కానీ చాలా సపోర్ట్ చేశారు. అలా నేను మళ్ళీ ఈ కోర్స్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఒక 2 years మనకి చేసిన తర్వాత అప్పుడు మనకి ఈ ఫీల్డ్లోకి అనేది రావడం జరిగింది. ఓకే, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి మీకు యాజ్ అ పర్ఫెక్షనిస్ట్? నాకు యాక్చువల్గా మోర్ దెన్ 14 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓకే, ఎన్ని కేసెస్ చేశారు ఇప్పటి వరకు? మోర్ దెన్ 4,000 5,000 కేసెస్. నెంబర్ ఆఫ్ కేసెస్ యాక్చువల్లీ అప్రాక్సిమేట్లీ చెప్తున్నా, మోర్ దెన్ 4,000 కేసెస్ కార్డియాక్ సర్జరీస్ చేశాను. అంటే లైక్ డిపెండ్స్ ఏమో కదా పర్ డే ఎంత మందిని చేయొచ్చు అనేది? డిపెండ్స్ యాక్చువల్లీ హాస్పిటల్ అంటే హాస్పిటల్ని బట్టి కూడా ఉంటుంది, నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని ఉంటాయి తీసుకుంటారనేదా? సో దాన్ని బట్టి అండ్ సర్జరీ టైం ని బట్టి కూడా ఉంటుందేమో. సర్జరీ టైం వచ్చేసరికి మనకి కార్డియాక్ సర్జరీ అనేది మనకి రెగ్యులర్ సర్జరీస్ లాగా 1 hour 1.5 hours అయిపోతుంది. సో దీని డ్యూరేషన్ అనేది చాలా హై ఉంటుంది, దీని ప్రొసీజర్ కూడా చాలా లాంగ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మినిమం సర్జరీ డ్యూరేషన్ వచ్చేసరికి 4 hours ఉంటుంది ఆన్ అన్ యావరేజ్. సో దాంట్లో 1 hour అనేది ఎనెస్థీషియా టైం ఉంటుంది, రిమైనింగ్ అనేది మెయిన్ సర్జరీ పార్ట్. దాంట్లో మన రోల్ వచ్చేసరికి 1 to 2 hours అనేది మన రోల్ మెయిన్ రోల్ ఉంటుంది. ఇప్పుడు సర్జరీస్ డిపెండ్స్ కదంటే పీడియాటిక్ సర్జరీస్ ఉంటాయి, అడల్ట్ సర్జరీస్ ఉంటాయి. సో వీటికైనా డిఫరెంట్ లైక్ పర్ఫెక్షనిస్ట్ ఉండాలా లేకపోతే సేమ్ వాళ్ళే కంటిన్యూ చేయొచ్చా సార్ రెండింటికి కూడా? యాక్చువల్గా పర్ఫ్యూజనిస్ట్ ఈవెన్ కంప్లీట్ చేయడానికి మనకి రెండింటికి సేమ్ అండి, దాంట్లో ఏముంది. బట్ ఒకసారి ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మనకి పర్ఫ్యూజన్లో పీడియాట్రిక్ అండ్ అడల్ట్ ఇద్దరు కూడా డిఫరెంట్గా వర్క్ చేస్తారు. బట్ నేనైతే 2 చేశాను, అంటే రెండు కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవెన్ నేను పీడియాట్రిక్ ఫంక్షనింగ్ అండ్ అడల్ట్ ఫంక్షనింగ్ డిఫరెంట్ ఏమన్నా ఉంటుందా? లేదండి, సేమ్ ఉంటుంది సర్జరీని బట్టి. సో ఈ పీడియాట్రిక్స్ ఏంటంటే కంజెంటల్స్ ఎక్కువ ఉంటాయి, అంటే బై బర్త్ వచ్చే సర్జరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సర్జన్స్ అనేది స్పెషలైజ్డ్ సర్జన్స్ ఉంటారు, ఎక్స్క్లూజివ్ పీడియాట్రిక్స్ చేసేవాళ్ళు. సో కార్డియాక్ సర్జరీలో ఏంటంటే రొటీన్ కార్డియాక్ సర్జరీసే ఉంటాయి. సో ఎగ్జాంపుల్ గా మనకి సిఏబిజిస్, వాల్ రీప్లేస్మెంట్స్, బెంటాల్స్, ఇవి రొటీన్ గా ఇవే ఉంటాయి. సార్ పీడియాట్రిక్స్ లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఇంకా కొంచెం స్కిల్స్ ఎక్కువగా ఉండాలి, చాలా మైన్యూట్ ప్రాబ్లమ్స్ కూడా మనం రెక్టిఫై చేయాలి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈవెన్ వాళ్ళ చాలా చిన్న హార్ట్, చాలా డెలికేట్ ఉంటుంది బాడీ కానీ, ఇది కానీ బ్లడ్ కానీ, వాళ్ళ హార్ట్ వాల్యూమ్ కూడా చాలా ఈవెన్ ఎంఎల్స్ లో ఉంటుంది, 100 ml 100 ml 300 ml అంతకంటే ఎక్కువ ఉంటుంది. సో న్యూ బార్న్స్ చేసినప్పుడు మన అడల్ట్లో మన 1 minute 4 liters బ్లడ్ అనేది వితిన్ మినిట్లో మనం పర్ఫ్యూజ్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా. మనకి వితిన్ 1 minute మన బాడీలో నుంచి మిషన్లోకి 4 liters బ్లడ్ వచ్చి మళ్ళీ పర్ఫ్యూజన్ బాడీలోకి వెళ్తుంది. సో అలా కంటిన్యూ ప్రాసెస్. సర్జరీ అయినంతసేపు ఎవ్రీ మినిట్ అంటే బాడీలో ఉండే వాల్యూమ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. సో దాన్ని బట్టి మనం పర్ఫ్యూజన్ అనేది మనం లీటర్స్ ఎన్ని లీటర్స్ పర్ మినిట్ అనేది డిసైడ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం ఎవ్రీ మినిట్ మనం అంత బాడీకి పర్ఫ్యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అంతా కూడా మిషన్ త్రూ మనం క్యాలిక్యులేట్ చేసి మనం పర్ఫ్యూజ్ చేస్తాం, అది మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో మీరైతే అన్ని కేసెస్ చేశారు, సో ఇప్పుడు మీరు ప్లే చేసే రోల్ ప్రతి హాస్పిటల్స్లో ముఖ్యం అంటారా? అంటే ఇంపార్టెంటా, అన్ని హాస్పిటల్స్లో ఉండాలంటారా? అన్ని హాస్పిటల్స్లో ఈ కార్డియాక్ పర్ఫ్యూజన్ సంబంధించిన జాబ్ అనేది ఉండదు, సో కూడా మనకి అవసరం ఉండదు. ఎందుకంటే ఇది రెగ్యులర్ సర్జరీస్ ఉన్నాయి, నర్సింగ్ హోమ్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మన కార్డియాక్ సర్జరీ అనేది వాళ్ళు పర్ఫామ్ చేయరు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో కార్డియాలజీ వాళ్ళు ఉండొచ్చు, బట్ కార్డియాక్ సర్జరీ డిపార్ట్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే పర్ఫ్యూషన్ రోల్ అనేది ఉంటుంది, పర్ఫ్యూషన్ జాబ్ కూడా అక్కడే ఉంటుంది. సో అన్ని నర్సింగ్ హోమ్స్ లో కానీ లేదు చిన్న హాస్పిటల్స్ లో కానీ పర్ఫ్యూషన్ అనేది ఉండదు. ఓన్లీ కార్పొరేట్స్ లో కార్డియాక్ యూనిట్ ఉంటే అది కూడా ఏంటంటే ఒక హాస్పిటల్ కి మాక్సిమం 1 or 2 members మాత్రమే అవసరం ఉంటుంది. సో సర్జరీకి సంబంధించినంత వరకు ఒక పర్ఫెక్షన్ మనం హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకే, ఓన్లీ 1 or 2 ఉంటారు హాస్పిటల్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రోల్ కదా, ఎక్కువ ఉండడానికి వీలు లేదంటారా? అంటే అవసరం రాదు యాక్చువల్గా. ఏంటి అంటే మనకి ఒక సర్జరీలో ఒక సర్జరీ చేస్తున్నంత సేపు ఒక పర్ఫెక్షన్ అనేది హ్యాండిల్ చేస్తారు. బట్ ఉంటారు జూనియర్స్ కానీ ట్రైనీస్ కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు హెల్ప్